హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి నోటిఫికేషన్ వచ్చేసి గ్రామీణ బ్యాంకులకి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి టీఎంబీ బ్యాంక్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనమాట ఇది. ఇక్కడ మనకి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకనేసి అంటే మనకి ఎవరికైతే రీజనల్ లాంగ్వేజ్ ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా తెలుగు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు దీన్ని. అలాగే మీ సొంత జిల్లాలోనే రాత పరీక్ష అయితే ఉంటుంది. అలాగే జాబ్ కూడా మీకు అక్కడే ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి ఎలాగ అప్లై చేసుకోవాలి ఎలా అనేసి అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పాను. కాబట్టి లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం డీటెయిల్స్ అనేవి చూసి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీ దగ్గర నుంచి నేను కోరుకుంది ఒకే ఒకటి, ప్లీజ్ అందరూ కూడా లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మనకి నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనకి స్టేట్ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్ అనేది వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉందన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుగు రీజనల్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అర్హత ఉంటుంది. అలాగే మనకి తెలంగాణ వాళ్ళకి కూడా తెలుగు కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుందన్నమాట. కాబట్టి మనకి పోటీ అయితే చాలా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీంట్లో మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి మనకి 21 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణకు వచ్చేసి 18 వేకెన్సీస్ అలాట్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ లిస్ట్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి 124 వేకెన్సీస్ని అలాట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో మనకి ఎక్కువ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునేలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి ఎలా అప్లై చేసుకోవాలో చూసి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకి పోస్టులు వచ్చేసి టీఎంబీ బ్యాంక్ నుంచి మనకి రావడం అయితే జరిగిందనమాట. తమిళనాడు మెర్సిడైజ్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించి మనకి రావడం అయితే జరిగింది. ఇది మనకి ఏంటంటే తమిళనాడు అనేసి అక్కడ ఉంటాయి పోస్టింగ్ అనేసి అనుకోవద్దు. మనకి ఏపీ వాళ్ళకి ఏపీలోని, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోని ఉండడం అయితే జరుగుతుంది అనమాట. మన సొంత రాష్ట్రంలో మనకే పోస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులను భర్తీ చేస్తున్నారనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పోస్టులను మనకి ఇక్కడ భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. మనకి ఇండియన్ సిటిజన్స్ అయినా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే దానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ వరకు చూస్తే ఎలా అప్లై చేసుకోవాలని కూడా చెప్పాను. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియోని. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటిని చూసినట్టయితే కనుక మనకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది 28 నుంచి. మనకి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 16 మార్చ్ 2025 వరకు కూడా మనకి ఉండడం జరిగిందనమాట. సో మనకి ఇంకా అప్లై చేసుకోవడానికి చాలా టైం అయితే ఉంది. కానీ అప్పటి వరకు ఉండకుండా మ్యాక్సిమం ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి పేమెంట్ చేయడానికి కూడా సేమ్ 16 మార్చ్ 2025 వరకు మనకి టైం ఉంది. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇంకా మెన్షన్ చేశారు చూడండి. మనకి కాల్ లెటర్ అలాగే ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంది అనేసి డౌన్లోడ్స్ అవన్నీ ఎప్పుడు వస్తాయంటే 7 to 10 days బిఫోర్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ 7 to 10 days ఉంది అనగా మనకి ఈ అడ్మిట్ కార్డ్ అవి వస్తాయి అనేసి చెప్తున్నారనమాట. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేసి అంటే ఏప్రిల్ 2025లో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే మేలో వచ్చేస్తాయి. రిజల్ట్స్ మేలో వచ్చేసిన తర్వాత ఎవరైతే మన దాంట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి కాల్ లెటర్ అనేది వస్తుందన్నమాట ఇంటర్వ్యూ కోసం. అది కూడా మేలోనే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి అలాట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. జూన్ ఆర్ జూలై 2025 కల్లా మీరు అలాట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు అప్పటికే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే జాయినింగ్ డేట్ అనేది అప్పుడే ఉంటుందన్నమాట. సో మనకి మ్యాక్సిమం జూన్ జూలైలో జాయినింగ్ డేట్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే మనకి జాయినింగ్ కూడా అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గా ఎవరికైతే జాబ్ రావాలి అనేసి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మనకి బ్యాంక్ నుంచి చాలా డేస్ తర్వాత ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్లో ఉన్న ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఏదైతే పర్టికులర్ స్టేట్కి పెడుతున్నారో రీజనల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా వచ్చి ఉండాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే మీరు ఆంధ్రప్రదేశ్కి పెడుతుంటే తెలుగు వచ్చి ఉండాలి ఖచ్చితంగా.
లేదు అస్సాంకి పెడుతున్నారంటే మీకు అక్కడ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. గుజరాత్కి పెడుతున్నారంటే గుజరాతీ వచ్చి ఉండాలి. లేకపోతే హర్యానాకి పెడుతున్నారంటే హిందీ వచ్చి ఉండాలి. సో ఇలాగ మీకు రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అంటే మీరు ఏపీ కానీ తెలంగాణ వాళ్ళు కానీ పెట్టే వాళ్ళకి ఎవరైతే తెలుగు వచ్చో వాళ్ళే పెట్టాలి అనేసి అన్నమాట. సో మనకి కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉంటుంది అలా ఉండడం వల్ల. ఎందుకంటే చాలామందికి మన దగ్గరే చూసినట్టయితే కనుక తెలుగు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మెయిన్ ఎక్కువగా హిందీ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈజీగా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరికైతే మీకు రీజనల్ లాంగ్వేజ్ వచ్చో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక మనకి 31 జనవరి 2025 కల్లా మనకి ఎవరైతే ఆర్ట్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్లో మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే మినిమం 60% ఆఫ్ మార్క్స్తో మీరు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటే మనకి చాలా స్ట్రీమ్స్ వస్తాయి. సో ఆ స్ట్రీమ్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా పర్సూయింగ్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మనకి ఇక్కడ ఏజ్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి 31 జనవరి 2025 నాటికల్లా మనకి ఎవరికైతే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్ మస్ట్ నాట్ బి మోర్ దెన్ 30 అంటే 30 ఇయర్స్ని దాటి ఉండకూడదు అనేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎలాంటిది కూడా అవసరం లేదు అనేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మనకి ఫ్రెషర్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది చాలా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఎవరికైతే ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పెట్టుకునేయడానికి ట్రై చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ గురించి ఇవ్వడం అయితే జరిగిందనమాట. IBPSకి సంబంధించిన స్టాండర్డ్స్లో మనకి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ మనకి మెయిన్స్ ప్రిలిమ్స్ ఇలా 2-3 ఎగ్జామ్స్ కాకుండా ఓన్లీ ఒకే ఒక ఎగ్జామ్ ఒకే ఒక రాత పరీక్ష పెట్టి మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి మీడియం కూడా చూసినట్టయితే ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ గురించి క్లియర్గా చూసినట్టయితే ఇక్కడ మనకి ఏదైతే మనకి మార్క్స్ వస్తాయో ఏదైతే ఎగ్జామ్ పెడుతున్నారో దాంట్లో వచ్చిన మార్క్స్ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. వాళ్ళకి మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీని తర్వాత మనకి ఎగ్జామ్ అనేది ఎలా ప్యాటర్న్లో ఉంటుంది అనేసి అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి, రీజనింగ్, అలాగే క్వాంటిటేటివ్కి సంబంధించి, అలాగే జనరల్ బ్యాంకింగ్కి సంబంధించి ఉంటాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఏమో జనరల్లో, ఇంగ్లీష్లో 30, అలాగే కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి, అలాగే రీజనింగ్ సంబంధించి 30, అలాగే క్వాంటిటేటివ్ ఎబిలిటీకి సంబంధించి 25, అలాగే జనరల్ బ్యాంకింగ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మొత్తం 150 క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మార్క్స్ కూడా మనకి ఎన్నైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని మార్క్స్ ఉంటుందన్నమాట. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ ఈచ్ మార్క్ కింద మనకి ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ చూసినట్టయితే కనుక ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క డ్యూరేషన్ ఇవ్వడం అయితే ఇక్కడ జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన మార్క్స్ని బట్టి 15, 20, 25, 35 ఇలా మనకి డ్యూరేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం ఇక్కడ 120 మినిట్స్ అనేది మనకి డ్యూరేషన్ ఉంటుందన్నమాట. అండ్ మీడియం ఓన్లీ మనకి ఇంగ్లీష్లోనే ఉంటుందనేసి ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి తర్వాత మనకి ఇక్కడ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందన్నమాట. మనకి 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 4 రాంగ్ ఆన్సర్స్కి మనకి 1 మార్క్ అనేది రెడ్యూస్ అవుతుందని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి కొంచెం అది చూసుకొని మీరు మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే సరిపోతుందన్నమాట. సో అండ్ దీంట్లో మనకి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళది మాత్రం మనకి పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం అయితే జరుగుతుంది. వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ కాల్ లెటర్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళని జాబ్స్ కోసం తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఇలా ఉండడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించిన సెంటర్స్ కూడా మనకి దగ్గరగానే ఉంటాయి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఈ 3 కూడా మనకి ఏపీ వాళ్ళకు ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్లో మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే బెంగళూరు దగ్గరలో ఉన్నారో బెంగళూరు కూడా పెట్టుకునే అవకాశం అయితే మీకు ఇస్తున్నారు. ఇంకా అలాగే మీకు ఏమైనా ఏదైతే దగ్గరగా ఉంటుందో దాన్ని పెట్టుకునే అవకాశం అయితే ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి.
అలాగే మనకి ఇక్కడ సాలరీ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే గనక మనకి చాలా ఎక్కువ అమౌంట్ అనేది ఇక్కడ మనకి ఈ పోస్టుల కోసం తీయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ సాలరీ గురించి చూసినట్టయితే గనక ఇక్కడ గ్రాస్ సాలరీ చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి పర్ ఇయర్, పర్ మంత్ అనేసి ఇక్కడ మనకి యాన్యువల్ ఇన్కమ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనం క్లియర్‌గా చూసినట్టయితే గనక 50% ఆఫ్ సాలరీ అనేది ఇక్కడ మనకి కంప్లీట్‌గా ఇక్కడ మనకి గ్రాస్ సాలరీ అలాగే ఫిక్స్డ్ సీటీసీ అలాగే టోటల్ సీటీసీ అనేసి ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మనకి అప్రాక్స్‌గా స్టార్టింగ్ సాలరీయే మనకి 48+ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకి రకరకాలైన అలవెన్సెస్ కూడా మనకి దీంట్లో ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మనకి స్టార్టింగ్ సాలరీయే చాలా ఎక్కువ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి పర్ ఇయర్‌కి వచ్చినప్పుడు కూడా మనకి ఎక్కువ సాలరీ అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. కాబట్టి చాలా మంచి అవకాశం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూజ్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి నోటిఫికేషన్‌కి ఎలా అప్లై చేసుకోవాలనేసి ఇక్కడ మనకి హౌ టు అప్లై అనేసి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి గైడ్‌లైన్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ అప్లికేషన్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి పేమెంట్ చేయాలన్నమాట. దాని తర్వాత మనకి డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అంటే ఫోటోగ్రఫీ అంటే మీరు ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నారో అది ఎంత సైజులో అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే ఏ ఫామ్‌లో అప్లోడ్ చేయాలి, అలాగే సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అవన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్‌గా మనకి పిన్ టు పిన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తే నేను దాన్ని కూడా మీకు అప్లికేషన్ ప్రాసెస్ చేసి పెట్టడానికి అయితే యూజ్ అవుతుంది. సో కాబట్టి ఎక్కువ కమెంట్స్ వస్తే కనుక నేను ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయడానికి అయితే ఉంటానన్నమాట. ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యి ఎక్కువ మంది కమెంట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే నేను ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తాను. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి వెబ్సైట్ నేమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫోన్లోనే అప్లై చేసుకోవడానికి కూడా అవుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అయ్యి కూడా మీరు అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేసేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్‌గా పిన్ టు పిన్ ఏంటి, ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే ఎలా అప్లై చేయాలి అని కూడా ఇక్కడ మనకి క్లియర్‌గా ఇచ్చారు కాబట్టి సో దీన్ని కూడా చూసి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట. అలాగే అప్లికేషన్ ఫీజు గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏ కాస్ట్ వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి కూడా జనరల్‌లోనే మనకు ఉండడం అయితే జరిగింది. ఏ కాస్ట్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా ₹1000 అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ₹1000 అనేది ఫీజు అమౌంట్ అప్లికేషన్ ఫీ అనేది పే చేసి మీరు దానికి రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ టీఎంబీ బ్యాంక్ నుంచి మనకి అఫీషియల్‌గా రావడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఎందుకనేసి అంటే మనకి చాలా మంచి ప్యాకేజెస్తో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అలాగే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకనేసి అంటే రీజనల్ లాంగ్వేజ్ కూడా మీకు ఒక మ్యాండేటరీ పెట్టారు కాబట్టి ఎవరికైతే తెలుగు వచ్చో వాళ్ళే మనకి తెలుగు స్టేట్స్లో పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్లో వేకెన్సీస్ చూసినట్టయితే కనుక 124 వేకెన్సీస్ మనకి ఇక్కడ జనరల్లో ఇవ్వడం జరిగింది. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నన్ను అడిగితే నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒక్కటి, లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.